నిజాంపేట మండల వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ రాజేష్ జాతీయ జెండా ఆవిష్కరించారు. రైతు వేదిక వద్ద వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శ్రీనివాస్, గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ నరేందర్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ రాజిరెడ్డి, సొసైటీ కార్యాలయం వద్ద సొసైటీ సీఈఓ శోభారాణి, విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం వద్ద విద్యుత్ ఏఈ గణేష్, కాంగ్రెస్ కార్యాలయం వద్ద జిట్టి మారుతి, మండల సమైక్య భవనం వద్ద ఏపీఎం అశోక్ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాంపేట మండల గ్రామ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల్లో ప్రజలంతా శాంతియుత వాతావరణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ప్రీతి, సీనియర్ అసిస్టెంట్ రమేష్, ఏఈఓ రమ్య, ఉపసర్పంచ్ గేరిగండి బాబు, కార్యదర్శి నరసింహులు, వెల్లుర్తి వెంకటేష్ గౌడ్, మహేందర్, నసిరుద్దీన్ వై వెంకటేశం, కొమ్మట సత్యనారాయణ, వెంకటేశం గౌడ్, కొమ్మట బాబు, లైన్మెన్ రమేష్, సంజీవ్, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అంటే ఈ సందర్భంగా మా పోలీస్ శాఖ నుంచి తెలిపేది ఏంటంటే, రాజ్యాంగం ఇచ్చిన హక్కులే కాకుండా విధులు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరికి. అవి కూడా పాటించడం పౌరులందరూ మన బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు హక్కులతో పాటు విధులను కూడా పాటించాల్సిందిగా మా తరపు నుంచి కోరుతాం. గ్రామ ప్రజలకు మరియు మా కార్యాలయ సిబ్బందికి, నా తోటి అధికారులకు మరియు పత్రికా మిత్రులందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.